హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 571st క్వశ్చన్, అండర్ విచ్ మినిస్ట్రీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమ్స్ అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ అంటామండి. ఇది డైరెక్టరేట్ అనమాట, మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. ఇవి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి అని అడుగుతున్నాడు. మనకి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉంటుంది, కానీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది అనమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఈ ఫారిన్ ట్రేడ్ అనేది ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్యం అంటే మన ఎగుమతులు దిగుమతులు వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ అనమాట. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. పాలిటీలో మనము ఏ మినిస్ట్రీస్ కింద ఏమేమి శాఖలు వస్తాయి, ఏమేమి డిపార్ట్మెంట్స్ వస్తాయి, ఏవేవి డైరెక్టరేట్స్ వస్తాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రకంగా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి. 572nd క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు అండ్ బెంగళూరులో ఉంటుంది మనకి డీజీఎఫ్టీ యొక్క హెడ్ క్వార్టర్స్. 573rd క్వశ్చన్, మనకి రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావిస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 368 అండి టాక్స్ అబౌట్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంని సవరించాలి అంటే దాని యొక్క పద్ధతి ఏంటి అని వివరిస్తుంది అన్నమాట ఈ ఆర్టికల్. సో ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. 574th క్వశ్చన్, ఇన్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గోవా వాస్ మేడ్ ఏ ఫుల్-ఫ్లెడ్జ్డ్ స్టేట్ విత్ ఎ స్టేట్ అసెంబ్లీ? మనకి గోవా అనేది స్టార్టింగ్లో రాష్ట్రంగా ఉండేది కాదండి. అయితే మనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని ఫుల్-ఫ్లెడ్జ్ రాష్ట్రంగా పెట్టి దానికి అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏ సవరణ ద్వారా అని ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1987లో 56వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ ద్వారా గోవాకి రాష్ట్ర హోదా అనేది లభించింది, స్టేట్ హుడ్ అనేది వచ్చింది. దాంతోపాటు మరి రాష్ట్ర హోదా వస్తే రాష్ట్రంలో ఒక అసెంబ్లీ, ముఖ్యమంత్రి వాళ్ళందరూ ఉండాలి కదా, అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1987. 575th క్వశ్చన్, అండర్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 4 లాంగ్వేజెస్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి are added to the 8th schedule of the Indian Constitution? ఏ రాజ్యాంగ సవరణ బిల్లు కింద బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి అనే 4 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు అని అడుగుతున్నాడు. మనకి మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి భారత రాజ్యాంగంలో. అందులో 8వ షెడ్యూల్ భాషలు, అధికార భాషల గురించి మాట్లాడుతుంది. ఇందులో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం అమలైన తర్వాత డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ని యాడ్ చేస్తూ వచ్చారు. సో మనకి ప్రధానంగా
4 లాంగ్వేజెస్ని ఒకేసారి యాడ్ చేయడం జరిగింది. 4 లాంగ్వేజెస్ని అయితే ఇవి మనం యాడ్ చేయాలి అంటే రాజ్యాంగాన్ని సవరిస్తున్నట్లే కదండి. అందుకని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని మనం రాజ్యాంగంలో చేర్చగలుగుతాం. సో ఇక్కడ ఈ ప్రశ్న ప్రకారం ఈ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషలు మనం 8th షెడ్యూల్లోని రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం వీటిని యాడ్ చేసాము అంటున్నాడు. మనము 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది చేసామండి ఈ ప్రక్రియ. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు. సో అది ఆన్సర్ అనమాట. ఓకే కండి పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 576th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అంటున్నాడు. మనకి జాతీయ అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ కాలంలో క్రింద ఏ సవరణ ఆమోదించబడింది అంటే ఎమర్జెన్సీ టైంలో జనరల్గా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. మరి ఆ సమయంలో కూడా ఒక రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందనమాట మనకి కేంద్ర ప్రభుత్వం. అది మరి ఏ సవరణ అది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు 1975 నుంచి 1977 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పేరుతో ఇక్కడ మన భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మరి 1976లో మనకి 42వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఇందిరాగాంధీ కాలంలో. అందుకని ఈ సవరణ ఏ కాలంలో అంటే ఎమర్జెన్సీ కాలంలో చేశారు కదండి. కాబట్టి ఎమర్జెన్సీ కాలంలో చేసినటువంటి సవరణ ఏది అని మనకి ప్రశ్న అడిగితే వీ హ్యావ్ టు సే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 577th క్వశ్చన్. In which of the following amendment the term of the Lok Sabha increased from 5 to 6 years? ఈ క్రింద ఏ సవరణ ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది? లోక్సభ నార్మల్గా అయితే మనకి పదవీ కాలం ఎంతండి? 5 సంవత్సరాలు. అయితే ఒక రాజ్యాంగ సవరణ చేసి దాని యొక్క వ్యవధి ఇంకొక సంవత్సరం పొడిగించారు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలుగా చేశారు. అది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం మన ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేశారు అని. మనకి 1976 ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మరి జనరల్గా అయితే అప్పటికి లోక్సభ టర్మ్ అయిపోతుందన్నమాట. కాకపోతే ఎమర్జెన్సీ టైమ్స్లో ఎలక్షన్స్ విధించకూడదు అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ కూడా చేసేసి ఒక కాలాన్ని ఇంకొక సంవత్సరంకి పొడిగించారనమాట. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణలో అనేక మార్పులను చేయడం జరిగింది. అందుకని ఈ 42వ రాజ్యాంగ సవరణని మనము మినీ రాజ్యాంగం అంటాం, మినీ కాన్స్టిట్యూషన్ అని ప్రస్తావిస్తాం అన్నమాట. 578th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976? రాజ్యాంగం 42వ సవరణ చట్టం 1976 గురించి కింద వాటిలో ఏది నిజం? ఇందాక మనం అనుకున్నాం ఏమని, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చాలా మార్పులు చేశాము అన్నాం కదండి. ఇక్కడ ఆప్షన్ కూడా కింద ఆప్షన్స్ ఇచ్చాడు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పులను కింద ఇచ్చిన ఆప్షన్స్లో గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ది మనం చూసినట్లయితే ఈ సవరణ చట్టం ద్వారా ఏం తెలిపారు? మనకి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ రెండింటి మధ్యన చాలా క్లాష్ వచ్చేదండి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్లో. మరి ఆ క్లాష్ అట్లా కంటిన్యూ అవుతూ వచ్చేది. దాంతో ప్రభుత్వం ఏంటి, ఆదేశిక సూత్రాలు హయ్యర్ స్టేటస్ ఉండాలి అని ప్రభుత్వం, న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులు హయ్యర్ స్టేటస్ ఉండాలి అని వారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అట్లాగా వెళ్ళేది. అయితే 42వ రాజ్యాంగ సవరణలో ప్రభుత్వము మెన్షన్ చేయడం జరిగింది, ఎప్పుడన్నా కనుక మనకి క్లాష్ అనేది ఏర్పడితే ఫండమెంటల్ రైట్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఈ సవరణ చట్టం ద్వారా తెలియజేసింది. కాబట్టి ఫస్ట్ది ఎస్, ఈ సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం భారత రాజ్యాంగంలోని ఒక నూతన భాగం పార్ట్ 4Aని చేర్చారు, కొత్త ఆర్టికల్. దాంట్లో భాగంగా ఆర్టికల్ 51Aని చేర్చారు. ఇది ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. సో ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారు అనేది కూడా రైటే. నెక్స్ట్ పాయింట్ ఏం చేర్చారు ఈ సవరణ చట్టం ద్వారానే అంటే, మనకి జనరల్గా ఇప్పుడు
ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగ సవరణ చేసింది అంటే అది చట్టంగా చూడకూడదు అని చెప్పింది ప్రభుత్వం. ఎందుకు? అది చట్టంగా ఒకవేళ పరిగణిస్తే మనకి ఆర్టికల్ 13 ఉంటుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఏదన్నా ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఆ చట్టం కనుక ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉల్లంఘనగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు, న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తాయి అని ఉంటుంది ఆర్టికల్ 13. మరి ప్రభుత్వం ఏమంటుంది? ఎస్, మేము చట్టాలు చేస్తే ఆ విధంగా చేయండి, కానీ మేము రాజ్యాంగ సవరణ చేస్తే ఆర్టికల్ 13 కిందకి రాదది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ వేరు, చట్టం వేరు. సో మేము రాజ్యాంగ సవరణ చేస్తే అది చట్టంలాగా పరిగణించకూడదు, అందుచేత న్యాయస్థానాలు వాటిని కొట్టివేయకూడదు అని కూడా ఈ సవరణ చట్టంలో పేర్కొన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ షుడ్ నాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఇది కూడా మరి రైటే. కాబట్టి ఈ 4 అంశాలు ఎస్, ఈ 3 అంశాలు చెప్పడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణలో. కాబట్టి పైవన్నీ ఆల్ ఆఫ్ ది అబవ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 579th క్వశ్చన్. ద 9th షెడ్యూల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ యాడెడ్ బై. మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడండి? 26th January 1950. ఈ కాలం నాటికి మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అయితే ప్రభుత్వంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమైన వాళ్ళ ముందున్న బాధ్యత ఏంది అంటే భూ సంస్కరణ చట్టాలు చేయాలి. సో ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలి, ఆర్థిక అసమానతలను తగ్గించాలి. మరి ఇది అందుకోసము చాలా రకమైన భూ సంస్కరణ చట్టాలు ప్రభుత్వం తీసుకొని రావడానికి ప్రయత్నించాయి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అని అవన్నీ. మరి దాంతో ప్రజల చేత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రజలు డైరెక్ట్గా కోర్టులను ఆశ్రయించేవారు అనమాట, న్యాయస్థానాలను. మాకు ఆస్తి హక్కు ఉంది, మరి ఏ విధంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుంది, ఇవి మా ప్రాథమిక హక్కులకి ఉల్లంఘనగా ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానాలకు ఆశ్రయించాయి, జనాలు ఆశ్రయించారు. దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రభుత్వం ఆలోచించగా వాళ్ళకి తట్టిన ఐడియా ఏంటి అంటే, మనం ఒక పని చేద్దాం, మనము ఒక కొత్త షెడ్యూల్ని యాడ్ చేద్దాం. అది 8 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్త షెడ్యూల్ పెడితే అది 9th అవుతుంది. ఈ 9th షెడ్యూల్ అని పెట్టి మనం ఏం చేస్తాము అంటే, 9th షెడ్యూల్లో ఒకవేళ ఏదైనా చట్టాలు కనుక ప్రభుత్వాలు ఇందులో పెట్టినట్లయితే ఈ చట్టాలు న్యాయ సమీక్షకి గురి కాకూడదు. అంటే ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తికి కానీ లేకపోతే ఇవి ప్రాథమిక హక్కులకి ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు వీటిలో పొందుపరిచినటువంటి చట్టాలను కొట్టివేయకూడదు అని చెప్పి చేద్దాము అని చెప్పి రాజ్యాంగానికి మొదటి సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. తద్వారా 9వ షెడ్యూల్ని చేర్చారు. 9వ షెడ్యూల్లో కొన్ని చట్టాలను పెట్టారు. ఆ చట్టాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనము ఇవి న్యాయస్థానాలు వీటిని కొట్టివేయకుండా ఉండడం కోసం వీటికి ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు, రక్షణ అనేది కల్పించారు 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఆ చట్టాలని. సో ఏ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో 9th షెడ్యూల్ని యాడ్ చేశారు అంటే ఫస్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా. 580th క్వశ్చన్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిలో నిజమైన కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని భారత రాజ్యాంగంలోని క్రింద లక్షణాల్లో ఏది సూచిస్తుంది అంటున్నాడు. మనము యునైటెడ్ కింగ్డమ్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ అనేది తీసుకున్నామండి. పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏంటి అంటే జనరల్గా మన దేశంలో హెడ్ అధిపతులు చూసుకున్నట్లయితే రియల్ హెడ్ అని ఉంటారు. అంటే వాస్తవంగా అధిపతి నామినల్ అంటే నామమాత్రపు అధిపతి అని ఉంటాం. మనకి రాష్ట్రపతి అనే అతను, ప్రెసిడెంట్ అనే అతను నామినల్ అనమాట, నామమాత్రం కితను హెడ్. వేరే ప్రధానమంత్రి మరియు అతను ఒక మంత్రిమండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు అసలైన అధిపతులు అనమాట, రియల్ హెడ్. కాబట్టి ఈ భారతదేశంలో ఈ వ్యవస్థని ఏ ఒక్క అంశం తెలియజేస్తుంది అంటే పార్లమెంటరీ వ్యవస్థ తెలియజేస్తుంది కదండి. సో ద పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశంలో ఈ యొక్క అంశాన్ని సూచిస్తుంది అని మనం చెప్పాలి, పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.